హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు అతీష ప్రజ్ఞావేదం చదువుకుంటున్నాం కదా. అందులో సప్త సూత్రాలు మనోశిక్షణ, ఇందులో మనం 6వ సూత్రం నేర్చుకుంటున్నాము. అందులో నిన్న ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటది? చెయ్యకండి కార్యాలని అపసవ్యంగా అనేది. ఆ పాయింట్ ఇంకా పూర్తి అవ్వలేదండి. అది అది దాని గురించి ఈ రోజు కూడా ఇంకా చెప్తున్నారు. నేను ఏం చెప్పాను, లాస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? మన ఆలోచనలు ఉంటే ఆలోచనలు దాటి వెళ్ళాలి. దాటి వెళ్తే అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ అనుభూతిని కూడా దాటి వెళ్ళినప్పుడు ఆ ఉనికిలోకి మనం చేరుకుంటాము అని చెప్పుకున్నాం నిన్న. అంటే మనం ఆలోచనలు అధిగమించి తర్వాత అనుభూతికి, తర్వాత ఉనికికి చేరుకునేలాగా మనం ప్రయత్నించాలి అని చెప్పారు కదండి. ఇంకా ఈ రోజు ఏం చెప్తున్నారంటే, వర్తమానం కన్నా భవిష్యత్తే మీకు ముఖ్యంగా తయారైంది. వర్తమానం కేంద్రంగా ఉండి మిగతావన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఇది కన్నా ఇప్పుడు మనకి ఎంతసేపు ఏంటండి, వర్తమానంలో ఉండట్లేదు మనం. అయితే గతంలోనో లేకపోతే గతానికి సంబంధించిన భయాలు, ఏ ఒకటి అది అప్పుడేదో జరిగిందండి బాధలు. గతానికి సంబంధించిన బాధలతోనో లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన భయాలతోనో బతుకుతూ ఉన్నాం మనం. కానీ మనం ఎలా ఉండాలి? వర్తమానం కేంద్రంగా ఉండి మిగతావన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఒక ఫ్యాన్ చూడండి, మధ్యలో ఉంటది, చుట్టూ రెక్కలు తిరుగుతా ఉంటాయి. అలాగే మనం మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండి వర్తమానంలో ఉండాలంటండి. ఆ ఫ్యాన్ మధ్యలో ఎలా ఉండి చుట్టూ రెక్కలు ఎలా తిరుగుతున్నాయో అలాగే మనం కూడా ఒక కేంద్రంలో ఉండాలంటండి. ఉండి మిగతావన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఇది కన్నా మీకు అది ముఖ్యమైపోయింది. అంటే ఇది అంటే మన దగ్గర ఉన్న దానికంటే అది అనేది ముఖ్యమైపోయిందని చెప్తున్నారండి. ఇప్పుడు కన్నా మీకు అప్పుడు ముఖ్యమైపోయింది. ఇప్పుడు అంటే ఏంటి? వర్తమానం. ఈ వర్తమానం కంటే అప్పుడు అంటే అప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, వాళ్ళు నన్ను అలా అన్నారు, ఆ రోజు ఇలా జరిగింది. ఇలా ఎంతసేపు గతం గురించి ఇలా మాట్లాడుకుంటాం కదండీ. అందుకు ఏం చెప్తున్నారు? మీకు వర్తమానం కంటే అది ముఖ్యమైపోయింది. ఈ విలువలను మీరు మార్చి తీరాలి. ఈ విలువలను మార్చలేని మీరు ఎన్నటికీ సన్యాసులు కాలేరు. ఇప్పుడు అనేది మీకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. అందుకని వర్తమానం ఇప్పుడు అనేదే మీకు ముఖ్యమైనదిగా మనం తయారవ్వాలంటండి. ఇక్కడ అనేది మీకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇక్కడ ఎప్పుడొస్తది? వర్తమానంలోనే వస్తది. ఇక్కడ అని. ఇది అనేది మీకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. అలా ఉండేటట్లు ప్రయత్నించాలి. మనం ఎప్పుడు అలా ప్రయత్నించాలి వర్తమానంలో ఉండడానికి. ఉపనిషత్తులు తత్వమసి అంటున్నాయి. అంటే ఏంటి? అది నువ్వే అని అంటున్నాయి. కానీ నేను మాత్రం ఇదే నువ్వు అంటాను. ఓషో గారు ఏం చెప్తున్నారండి? తత్వమసి అంటే అదే నువ్వు అని చెప్తున్నాయి. కానీ నేనేం చెప్తానంటే ఇదే నువ్వు అని చెప్తాను. ఎందుకంటే అది అంటే దూరంగా ఉన్నదాన్నే కదండీ అది అంటాం మనం. దగ్గరలో ఉన్నదాన్ని ఏమంటాం? ఇది అంటాం కదా! అందుకని అది అన్నామంటే అది దూరంలో ఉన్నట్లు. అందుకని దైవం దూరంగా ఉన్నట్లే అర్థమవుతుంది కాబట్టి తత్వమసి కాదు. ఇదే నువ్వు. ఈ మాటే సరైనది అని చెప్తున్నారండి. ఈ క్షణంలోనే మిమ్మల్ని ఆవరించి ఉండే గాలి, ఈ పిట్టల చప్పుళ్ళు, ఈ వెళ్తున్న రైలు బండి, ఈ వృక్షాలు, ఈ సూర్యుడు, ఈ మనుషులు, నేను మీరు ఇద్దరూ లేని ఈ నిశ్శబ్దం ఇదే మీరు. అందుకని వర్తమానంలో ఉండి మన చుట్టూ ఏదైతే జరుగుతుందో అవన్నీ గమనిస్తూ ఈ వర్తమానంలో ఉండాలని చెప్తున్నారండి అప్పుడు. అది కన్నా ఇదే మీకు ముఖ్యమై ఉండేలా చూడండి. అలా చూసినప్పటి మీ జీవితం ఒక నవ్య లక్షణాన్ని సంతరించుకుంటుంది. ఎప్పుడైతే అలా వర్తమానంలో ఉంటామో ఒక నవ్య లక్షణం మనకి సంతరించుకుంటుంది. జీవితం ముందుకు సాగుతూ మీ మనసు గతంలోనే చెరిస్తూ ఉండే ఈ పరిస్థితిలో మనస్సు, జీవితము ఎప్పటికీ కలుసుకోవు. అంటే మనం ఎంతసేపు జీవితం ముందుకెళ్తుందండి. జీవితం ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంది. కానీ మనం వెనకాల గతంలోకే చూస్తూ ఉన్నామనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మన మనస్సు, మన జీవితం ఎప్పుడూ కలుసుకోవంటండి. మనసెప్పుడు ఎలా ఉంటుంది? తిరోగమనంలో ఉంటుంది. వెనక్కెళ్తూ ఉంటుంది. కానీ జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. గతంలో వెనక్కి జీవిస్తూ ఉంటుంది. వెనక దృశ్యం కనిపించే అద్దం మనస్సు. అవసరం కలిగినప్పుడే ఆ మనసును ఉపయోగించుకోండి. మీరు మీ కారులో కూర్చుని పయనిస్తూ ఉన్నప్పుడు తదేకంగా చూస్తూ వెనక దృశ్యాన్నే గమనిస్తూ కారుని పోనిస్తే ఓ ప్రమాదమే జరిగి తీరుతుంది. ప్రమాదాలు, ఉపద్రవాలే తప్ప మరేవీ సంభవించవు. అంటే ఇప్పుడు మన కారులో కూర్చున్నామండి. కారులో కూర్చుని వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నామనుకోండి, యాక్సిడెంట్ అవుతుందా లేదా? అందుకని చెప్పేసి మనం కూడా గతం గురించి చూడకూడదు. ఇప్పుడు ఒక కార్‌లో కూర్చున్నప్పుడు మనం మిర్రర్‌లోకి చూస్తామండి. ఆ మిర్రర్‌లో ఏంటి వెనకాలని చూసుకుంటూ ఉంటాం. ఎందుకు చూడాలి? ఇప్పుడు మనం పక్కకెళ్ళాలండి. రైట్‌కో, లెఫ్ట్‌కో ఎళ్ళాలనుకోండి. ఈ వెనకాల ఏమైనా కారొస్తుందా? అది చూసుకొని వెళ్ళాలి కదా మనం. దానికోసం వెనక్కి ఆ మిర్రర్‌లో చూసుకుంటాం మనం. అంతేగాని వెనక్కి తిరిగి ఇంక అస్తమానం మిర్రర్‌లో చూసి వెనక ఎవరున్నారో అని చూస్తే ముందు యాక్సిడెంట్ అవుతా ఉంటది. అందుకని మన జీవితం కూడా ఇలాగే కార్‌లో కూర్చొని డ్రైవర్ ఎలా అయితే కార్‌లో ఎలా అయితే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఆ మిర్రర్‌లో అవసరమైనప్పుడే చూసుకోవాలి. అలాగే మనం కూడా మనకు గతంలో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. వాటి వల్ల ఏదో జ్ఞానం నేర్చుకుంటాం. ఆ జ్ఞానం ఒకటే తీసుకోవాలి గతంలోది. అంతేగాని ఇంకెంతసేపు గతంలో ఉన్నామనుకోండి, కారు ఎలా అయితే ఇంక అస్తమాను బ్యాక్ మిర్రర్‌లో చూసి ముందు చూడకుండా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందో, అలాగే మన జీవితంలో కూడా అంతే. ఎంతసేపు గతాన్ని పట్టుకొని ఉన్నామనుకోండి, వర్తమానం అనేది నాశనం అయిపోతుంది.
అందుకని అలా అని భవిష్యత్ ముందు ముందు ఎప్పుడో రేపొద్దున ఇప్పుడు కారులో ప్రయాణిస్తున్నాను, ఎక్కడికో వెళ్తున్నాను, నేను ఒక గమ్యం చేరడానికి వెళ్తూ ఉన్నానండి. దాని గురించి ఆలోచించామనుకోండి, వర్తమానంలో ఏమవుతుంది, అప్పుడు కూడా యాక్సిడెంట్ అవుతుంది. అంటే గతంలో ఉన్న యాక్సిడెంట్ అవుతుంది, అలాగే భవిష్యత్తులో ఉన్న యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఎలా ఉండాలి, ఎరుకుతో ఉండి చక్కగా ఆ ఆ నిమిషంలో ఉండాలి. ఎదురుగా ఏమొస్తుంది, పక్కన ఎలా ఒక కారు ఉందా, వెనకాల కారు ఉందా, ముందు ఏమైనా ఉందా, ఎటు వెళ్తుంది, నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అలా ఉంటామో సవ్యంగా మన గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. ఆ వర్తమానంలో ఉంటూ ఎరుకుతో ఉంటూ ఎప్పుడైతే ఉంటామో వర్తమానంలో, అప్పుడే మనం సవ్యంగా మన గమ్యాన్ని చేరుకుంటాం. జీవితం కూడా ఇంతేనండి. మనం ఎలా అయితే కారులో ఎలా ఎలా అప్రమత్తంగా ఉంటామో అలాగే వర్తమానంలోనే ఉండాలి ప్రతి నిమిషం. అలాగే ఇప్పుడు మన ఎదుటివాడు ఉన్నాడండి. ఎదుటివాడు మన ఎదురుగా ఒక కారు వెళ్తుంది. మన ముందు ఒక కారు వెళ్తుంది. ఆ కారుతో పాటు మనం వెళ్ళిపోయాం అనుకోండి. అంటే ఎలా వెళ్తున్నాడు, ఆ కారు వాడు ఎలా వెళ్తున్నాడో మనం కూడా అలా వెళ్ళిపోయాం అనుకోండి. అతని గమ్యాన్ని మనం అతని వేరే గమ్యం, మనది వేరే గమ్యం అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి అతనితో పాటు వెళ్ళిపోయామంటే అతని గమ్యానికి మనకు అవసరం లేదు ఆ గమ్యం. కానీ మనం అందుకని చెప్పేసి ఎవరిని అనుసరించకూడదు. మన మార్గం మనదే. మనం ఎలా వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం. ఇంకేం చెప్తున్నారంటే, మానవతకు ఇవే సంభవిస్తున్నాయి. గమనించి చూడండి. 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న మీకు అనేక యాదృచ్ఛికాలు, ప్రమాదాలు, ఉపద్రవాలే దర్శనమిస్తాయి. చూడండి, ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయంటే వర్తమానంలో లేకపోవడం వల్లే. అంటే యాక్సిడెంట్ అనే కాదు, ఏదైనా సరే ఉపద్రవాలు ఏవైనా సరే 3000 ఏళ్లలో 5000 యుద్ధాలను మనం చేసాం. ఎంతకంటే ప్రమాదాలు మరేం కావాలి మనకు? ఈ 3000 ఏళ్ల చరిత్రలో ఈ భూమికి, ఈ ప్రకృతికి మనం ఏం చేయగలిగాము? పర్యావరణాన్ని ధ్వంసం చేయగలిగాం. ఎప్పటికైనా మనం మేల్కొని ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ భూమి మీద మానవుడి మనుగడే అసాధ్యమైపోతుంది. అంటే మనం అంతా నాశనం చేసేస్తున్నాం కదండి ప్రకృతిని. చెట్లను కొట్టేస్తున్నాము, జంతువులను చంపేస్తున్నాము, చేయకూడని పనులు, ప్రకృతికి ఎలాంటి పనులు చేయకూడదు అలాంటివన్నీ చేసి మనం ధ్వంసం చేసేస్తున్నాం మనం. ఈ భూమిని మనం విషపూరితం చేసేసాం. ఈ భూమిని మనం మృతి చెందిస్తున్నాం. ఈ భూమి మీదే మనం బ్రతకాలి. కానీ దాన్నే మనం శవతుల్యంగా చేసేస్తున్నాం. ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాలు దుర్గంధభరితాలైపోయాయి. ఓ క్యాన్సర్‌ను మనం భూమికి, ప్రకృతికి అంటించేశాము. భూమి మనకు జీవితాన్నిస్తుంటే మనం దానికి మృత్యువును ప్రసాదిస్తూ ఉన్నాము. ఈ ఘోర పరిస్థితికి మూల కారణం, అసలు హేతువు మన మనసు చెప్పే మాటల్ని వింటూ దాని తిరోగమన పథంలోనే పయనిస్తూ ఉండడమే. ఎందుకు భూమిని నాశనం చేసేస్తున్నామంటే, మన మనసు చెప్పే మాట వింటున్నాము. విని వెనక్కెళ్ళిపోయేలాగా చేస్తున్నాం మనం. తిరోగమనం వెనక్కి తిరుగుతున్నాం అంతే. కరెక్ట్‌గా సవ్య దిశలో వెళ్ళకుండా అపసవ్య దిశలో వెళ్తున్నాము. మనస్సుకు అర్థమయ్యేది గతమే. వర్తమానం గురించి మనస్సుకి ఏమీ తెలీదు. ప్రస్తుతం గురించి మనస్సుకి ఏ ఆలోచన చేయడమూ తెలీదు. గతించిపోయిన జీవితం గురించి, తెలుసుకున్న పరిజ్ఞానం గురించి, అనుభవించి ఉన్న వాటి గురించే తప్ప, ఇదివరకే ప్రోగు చేసుకుని ఉన్న విషయాలను గురించి తప్ప మనసుకు మరేమీ అర్థం కావు. వర్తమానంతో ఏ సంబంధాన్ని అది సంపాదించుకోలేదు. అంటే మన మనసు ఎలా ఉంటదండి, అసలు వర్తమానం అంటే వర్తమానం గురించి తనకు తెలీదు. ఎంతసేపు గతంలో ఏముందా ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటది. ఇదివరకు ఏమున్నాయి, ఆ విషయాలేంటి, ఈ విషయాలేంటి ఇలాంటివన్నీ మనసు దాంతోనే ఉంటుంది. అంతేగాని వర్తమానంతో ఏ సంబంధాన్ని కలిగి ఉండట్లేదు మనసు. వర్తమానం గతంగా మారిన తరువాతే మనస్సు దాన్ని అందుకోగలుగుతుంది. మనసు ఎప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఎప్పుడు గతంలోనే ఉంటదంట. ఇప్పుడు ఈ క్షణం ఉందండి. ఈ క్షణంలో మనసు మన దగ్గర ఉండట్లేదు. ఎక్కడుంటదది? ఇది దాటిపోయింది. ఈ క్షణం దాటితే మళ్ళీ నెక్స్ట్ క్షణం ఏముందండి? అందుకని ఈ క్షణంలో ఉండదు ఎప్పుడు మనసు. ఎప్పుడు ఇది గతం అయిపోయిన తర్వాతే ఉంటదంట అందులో. అప్పుడే దాన్ని గలుగుతుందంట. జీవితం మాత్రమే వేగంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. కానీ టైం ఆగదు కదండీ! జీవితం ఎలా అవుతుంది? ముందుకు సాగిపోతూ ఉంటుంది. మనం వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తులోకి పయనిస్తూ ఉంటాం. మళ్ళీ ఇలా గతం అయిపోయింది అయితే గతంలో ఉంటున్నాం. లేకపోతే ఏం చేస్తున్నాం భవిష్యత్తులో. రేపు ఏమవుతుంది? అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది? ఇంక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం మనం. అంటే మనసు వర్తమానంలో ఎప్పుడూ జీవించగా గతాన్నే పట్టుకుని వేళ్లాడుతూ ఉండిపోతుంది. ఇదే మన దురవస్థ. ఇదే మన దురదృష్టం. ఈ ఈ ముడినే మనం తెగ్గొట్టాలి. మనం చేయాల్సిన పనేంటి? మనస్సుని వర్తమానంలోకి లాక్కురావాలి. దీన్ని మనం తెగ్గొట్టాలి. ఈ గతానికి, భవిష్యత్తుకి వెళ్ళకుండా దాన్ని. అతీశ బోధన ఇది. చెయ్యకండి కార్యాలను అపసవ్యంగా. ఈ సూత్రానికి మరొక అర్థం కూడా ఉంది. సహజంగా జీవిస్తేనే నిజంగా జీవించినట్లు అర్థం. అసహ అసహజపు విధులను దానికి విధిస్తే ఆ జీవితం నాశనమైపోతుంది. అందుకని ఏం చెప్తున్నారు? సవ్యంగా జీవించండి. అలా జీవిస్తేనే అదే నిజమైన జీవితం అని చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. నేను ముందే చెప్పాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే మరెవరిని ప్రేమించలేరు. కాబట్టి ఆ స్వార్థంతోనే
ఆత్మ ప్రేమికులుగానే మీరుండండి. అందుకని ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండీ! స్వార్థం నుండే సర్వహితం జన్మిస్తుంది. కానీ మీరు పనికిరాని వారు అనే మాటే పదే పదే మీకు బోధింపబడింది. అంటే ఎవరైనా మనల్ని నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలవు అన్నామనుకోండి, ఎంతసేపు ఏంటంటే నేనేం చేయలేను కదా! నేనేం చేయలేనని మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం. మనల్ని మనమే కిందకి లాక్కుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకోకుండా నేను చేయలేను అనుకున్నామనుకోండి, పక్కన వాళ్ళు మాత్రం అతను చేయగలడని ఎలా అంటాం? అలాగే మనల్ని మనం ప్రేమించుకోలేదనుకోండి, పక్కన వాళ్ళని ఎలా ప్రేమించగలుగుతాము? మనకు మనమే ఏమీ చేసుకోలేనప్పుడు పక్కన వాళ్ళకి ఏం చేయగలుగుతాం మనం? కానీ మీరు పనికిరాని వారు అనే మాట పదే పదే మీకు బోధింపబడింది. మీకు ఏ విలువ లేదని కూడా పలుమార్లు చెప్పబడింది. ఉన్నవారు ఉన్నట్లే ఇప్పుడున్న మీరు ఒక నిందార్హులు మాత్రమే అని ఆపాదింపబడుతూ ఉంటుంది. అంటే అందరూ ఏది చెప్పారనుకోండి, "నువ్వసలు అలా చేయలేవు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు" అని ఎవరైనా అన్నారనుకోండి, మనల్ని మనం నిజమే నేను ఇలా ఉన్నానేంటి? ఎందుకిలా ఉన్నాను? చాలా మంది చూడండి ఫీల్ అయిపోతూ ఉంటారు. నేనెందుకిలా ఉన్నాను? అందరూ బావున్నారు. నేనేంటి ఇలా ఉన్నాను? అంటే వాళ్ళని వాళ్ళే నిందించుకుంటూ, వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఉన్నవాళ్ళు బయట వాళ్ళని ఇంకా అంటే వాళ్ళ కోసం వాళ్ళే సరిగ్గా చేసుకోలేనప్పుడు పక్కన వాళ్ళని ఏం ఉద్ధరిస్తారండి అలా ఉన్నప్పుడు? ఉన్నవారు ఉన్నట్లే ఇప్పుడున్న మీరు ఓ నిందార్హులు మాత్రమేనని ఆపాదింపబడుతూ ఉంది. మీరు నరకానికి మాత్రమే అర్హులు అని బోధింపబడుతుంది. కాబట్టి మీరు మారాలని, ఉత్తములు కావాలని, పవిత్రులు కావాలని ఘోషింపబడుతోంది. మీరు అలా ఉండాలని, ఇలా ఉండాలని ఎన్నో ధర్మ పన్నాలు వినిపించబడుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం. ఇంత అధోగతిలో ఉన్న మీరు, ఏ విలువ లేని మీరు మిమ్మల్ని ఎలా ప్రేమించుకోగలరు? ఇలా ఎంతసేపు మనల్ని మనం దూషించుకుంటూ ఉన్నామనుకోండి, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా ఎలా ప్రేమించుకోగలుగుతాం మనం? ఇలాంటివన్నీ మనలో ఉన్న లోపాలు ఏమి లేని ఆటిని కూడా లోపాలు వెతుక్కుంటూ ఉన్నామనుకోండి, ఎలా ప్రేమించుకోగలుగుతాం మనం? తనను తాను ప్రేమించుకోలేని మనిషి, తనను తానే ద్వేషించుకుంటున్న మనిషి అందరినీ ద్వేషిస్తూనే ఉంటాడు. యావత్ ప్రపంచాన్నే ద్వేషిస్తూ ఉంటాడు. ఆత్మనింద చేసుకుని జీవితం అపసవ్యంగా తయారవుతాడు. జీవిత అపసవ్యపు మనిషి జీవిత విధ్వంసిగానే తయారై ఉంటాడు. ఎప్పుడైతే తనను తాను ప్రేమించుకోలేకపోయాడో, అతనేం చేస్తాడు? ఆ జీవితాన్ని విధ్వంసం చేసేసుకున్నట్టే గదండీ! మీ సన్యాసులు, సన్యాసినులు అందరూ జీవిత అపసవ్యులే. జీవితాన్ని వాళ్ళు ప్రేమించడం లేదు. సజ్జీవనానికి ఏ పోషణను వాళ్ళు అందించడం లేదు. జీవితానికి ఏ సొగసును వాళ్ళు ప్రాప్తింపచేయడం లేదు. ప్రపంచానికి ఒక వరంగా వాళ్ళెప్పుడూ లేరు. జీవితానికి ఒక శాపంగా మాత్రమే వాళ్ళుంటున్నారు. మీ సన్యాసుల మఠాలన్నీ నశించిపోవాలి. మనకు సన్యాసుల అవసరం ఎంతైనా ఉంది నిజమే. కానీ ఆ సన్యాసులు కూడా ఈ ప్రపంచంలోనే జీవించాలి. ఈ ప్రపంచంలో ఓ భాగంగానే వారు జీవించాలి. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పరివర్తనం చెయ్యాలి. కానీ ప్రపంచాన్ని పరివర్తించే ప్రయత్నంలో ప్రథమంగా ఆ సన్యాసులు తమను తామే ప్రేమించుకోవడం అవశ్యంగా నేర్చుకోవాలి. అంటే ఒక సన్యాసిని చూసి చాలామంది అతనేం చేస్తే అతను ఫాలో అవుతారు గదండీ! కానీ సన్యాసులందరూ ఎలా ఉన్నారో వాళ్ళని వాళ్ళే ప్రేమించుకోవట్లేదని చెప్తున్నారండి ఈయన. అందుకని ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పరివర్తనం చేయాలి. కానీ ప్రథమంగా ముందు ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి సన్యాసులు అని చెప్తున్నారు. తనను తాను ప్రేమించుకోలేని మనిషి హింసాత్మకంగానే తయారవుతాడు. తనను తానే బాధించుకుంటాడు. అలా తమను తామే బాధించుకునే వాళ్ళనే సాధువులని కీర్తించి శతాబ్దాల తరబడి పూజలు కూడా మనుషులు చేస్తున్నారు. ఆత్మహింస చేసుకునేవాడు పరహింస అవశ్యంగా చేస్తాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇలాంటి బాధలున్నాయనుకోండి, అంటే లోపల మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అది హింసాత్మకంగా తయారవుతాడు. ఆ హింస అంటే ఎవరిని వాళ్ళే హింసించుకునేవాడు, పక్కన వాళ్ళని కూడా హింసిస్తూ ఉంటాడు. ఆత్మహింస చేసుకుని ఆనందించగలిగేవాడే అందరినీ బాధించి మరింత ఆనందించగలడు. అటువంటి వాడికి హింసే ఒక ప్రార్థనలా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఆత్మహింస చేసుకునేవారు, పరహింస చేసేవారు కలిసే ఉన్నారు. ఈ జీవితంలో ఏ అక్షణము స్వచ్ఛంగా కనిపించే అవకాశమే లేదు. కనుక ఆత్మహింస చేసుకునేవాళ్ళు, పరహింస చేసేవాళ్ళు అని విడివిడిగా కనిపించరు. ఆ ఇద్దరూ ఒక్కరిలోనే ఈ జీవితంలో కనిపించడం సర్వసామాన్యం. అంటే ఇద్దరు విడివిడిగా ఏమి లేరు. ఆత్మహింస ఎవరైతే తమను తాము హింసించుకుంటున్నారో వాళ్ళే పరహింస చేస్తున్నారు. కలిసే ఉంటున్నారంటండి. అంటే ఒక మనిషిలోనే 2 ఉంటున్నాయన్నమాట. ఆత్మహింస చేసుకునేవాడే పరహింస చేయగలుగుతున్నాడు కాబట్టి. ఒక మనిషిలోనే ఈ 2 లక్షణాలు ఉన్నాయి. మీ మతాల బోధనలు బాగా జీర్ణించుకుపోయి ఉన్న మీలో అంతర్యుద్ధము, మిగతా అందరితో వైరము సహజ ప్రవృత్తిగానే తయారైపోయి ఉంటుంది. మాయమాటలతో, ధర్మపన్నాలతో మిమ్మల్ని మీరే మోసం చేసుకుని, ఆత్మహింస చేసుకుని ఆనందిస్తూ, అవే మాటలతో, అవే ధర్మ పన్నాలతో ఇతరులని కూడా నిరంతరం బాధిస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మతాలేం చెప్తాయండి, మా మతమే గొప్పది, మా మతమే గొప్పది. హిందువు ఉన్నాడనుకోండి, హిందూ మతం గొప్పదంటాడు. క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ మతం గొప్పదంటారు. అంటే మనల్ని మనం ఇది చేసుకొని పక్కన వాళ్ళని ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి తిట్టుకుంటూ అలా ఉంటారు కదండీ! అందుకని ఎవరికాళ్ళు మోసం చేసుకుంటున్న మాయమాటలతో, ధర్మ పన్నాలతో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు.
జీవితం యాతనలను అనుభవించే ప్రదేశంగానే తయారైపోయి ఉంది. అంటే యాతనలు అంటే బాధలు అనుభవించేలాగే తయారైపోతుంది జీవితం. యుద్ధ ఖైదీలను బంధించి ఉంటే చెరసాలలాగే తయారైపోతూ ఉంది. ఓ నరకంగానే తయారైపోతుంది. ఒక వేడుకలాగా, ఒక ఉత్సవంలాగా మీ జీవితం ఉండడం లేదు. మీ జీవితం ఒక వేడుకగా, ఒక ఉత్సవంగా ఉండాలి. ప్రకృతిని తన దారిలో, తన తీరులో సాగనిస్తే జీవితం ఒక వేడుకగానే, ఉత్సవంగానే తయారవుతుంది. ఎంతసేపు ఏడుస్తూనే ఉంటున్నారు కదండీ! అందరూ ఎలా ఉంటారు ఎక్కువ మంది ఏడుస్తూనే ఉంటున్నారు. కానీ మనం ఈ భూమి మీదకొచ్చిన కారణమే ఏంటి? ఆనందంగా ఉండడానికి, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి. మరి ఆ ఆనందం ఎప్పుడొస్తది మనకి అంటే, ప్రకృతిని తన దారిలో, తన తీరులో సాగనిస్తే గనక, మనకి ఈ వేడుకలాగా, ఉత్సవంలాగా మన జీవితం ఉంటుందంటండి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన చివరి విషయం, చేయకండి కార్యాలను అపసవ్యంగా. ప్రకృతితో ఏం చేయాలి? మరి సవ్యంగా ఏం చేయాలంటే, ప్రకృతితోనే సహచరించండి. ఏటికి ఎదురు ఈదకండి. అంటే ప్రకృతితో పాటు దానితో పాటు నడవండి ప్రకృతితో పాటు. అంతేగాని ఏటికి ఎదురు ఈదకండి. ఇప్పుడు ఏటిలో మనం ఒక నదిలో ఉన్నామనుకోండి, దానికి ఎటెళ్తుంటే అటు వెళ్తే ఈజీగా ఎళ్తాం. అంతేగాని వ్యతిరేక దిశలో వెళ్ళామనుకోండి, మనం ఎ వెల్ ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది. అందుకని ఏటికి ఎదురు ఈదకండి. జీవన ప్రవాహంతోనే సాగిపోండి. ఆ నదీ ప్రవాహంతోటే సాగిపోండి. దానికి ఎదురీదకండి. ప్రకృతిని జయించే ప్రయత్నాలను చెయ్యకండి. మీరు ప్రకృతిని జయించడం అసాధ్యం. మీరు దానిని కేవలం ధ్వంసం మాత్రమే చేయగలరు. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని మీరే ధ్వంసం చేసుకుంటారు. ప్రకృతిని జయించాలి అనుకోవడమే ఓ హింసా ప్రవృత్తి, ఓ దుర్బుద్ధి, ఓ అసహ్యమైన ఆలోచన. విజయం ప్రకృతికి విరుద్ధంగా ప్రాప్తించదు. ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. అంటే ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు విజయం రాదండి. ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా ఉంటామో అప్పుడే మనకి విజయం సాధ్యమవుతుంది. అందుకని ప్రకృతితో పాటు ప్రయాణించమంటున్నారు. ఒక పక్షి ఉందండి. పక్షులున్నాయనుకోండి, అవి ఎలా ఉన్నా అది గాలి ఎటెళ్తే దాన్ని బట్టి అవి ప్రయాణం చేస్తాయంటండి. ఒకవేళ ఒ ఒక్కోసారి ఎక్కువగా తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు విపరీతమైన గాలొస్తది గదండీ! ఆ టైంలో ఎక్కడుంటే అక్కడ ఆగిపోతాయండి. అంతేగాని తిట్టుకుంటా ఉండవు. కానీ మనమేం చేస్తాం, ఏవైనా పరిస్థితులొచ్చినాయనుకోండి, తిట్టుకుంటా ఇంకా అక్కడ ఆగిపోతాం. అలా కాకుండా చక్కగా మళ్ళీ మామూలుగా గాలి మామూలు వాతావరణం ప్రకృతి అంతా సహకరించినప్పుడు మళ్ళీ ఎగరడం స్టార్ట్ చేస్తాయి అవి. వాటి దారిలో అవి పయనించడం స్టార్ట్ చేస్తాయి. అలాగే మనం ఎలా ఉన్నా సరే దాన్ని అనుసరించి వెళ్ళిపోవాలంతే. ప్రకృతిని దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నించకుండా మనం ఆ వర్తమానంలో చక్కగా దానికి అనుగుణంగా దాంతో పాటు ఆ ప్రకృతితో పాటు మనం సహచరించాలి. తర్వాత పాయింట్ అండి. డోలాయమానంగా ఉండకండి. మీ మనస్సు డోలాయమానంగానే ఉంటోంది. అటు ఇటు చంచలిస్తూనే ఉంటుంది. అంతే కదండీ! మనసెప్పుడూను ఏంటి ఇలా చేయాలా? అలా చేయాలా? ఏముంది? ఇదేంటి? అదేంటి? ఇలాగే ఉంటుంది కదండీ! ఎప్పుడు అస్థిమితంగానే ఉంటుంది. మనస్సెప్పుడు ఏదో లేక గానే ఉంటుంది. అది లేదు, ఇది లేదు, ఏదో, ఏంటి ఇలాగే కదండీ ఎప్పుడు మనసుండేది. ఉండాలా? ఉండకూడదా? అనే సందిగ్ధంతోనే ఉంటుంది. మీరు నిజంగా ఎదగాలనుకుంటే, నిండుగా ఉండాలనుకుంటే, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే జిజ్ఞాస నిజంగానే మీకుంటే, డోలాయమానంగా ఎప్పుడూ ఉండకండి. కృత నిశ్చయులు కండి. అందులోనే లీనం కండి. జీవితంలోనే నిమగ్నులు కండి. బాధ్యతతో జీవితంలో వర్తించండి. సందిగ్ధంగా మాత్రం ఉండకండి. ఓ పనిని చెయ్యాలా? చేయకూడదా? అని ఆలోచిస్తూనే ఉండపోకండి. ఎంత సందిగ్ధంగా మీరుంటారో, అంత ఎక్కువగా అస్థిమితంలో మీరు శిక్షణను స్వీకరిస్తూనే ఉంటారు. అందుకని ఎంతసేపు డౌట్‌గా ఉండకండి ఎప్పుడు. జీవితంలో ఆలోచిస్తూనే ఉండిపోవద్దు అని చెప్తున్నారండి. అలాగే ఉండొద్దు. సందిగ్ధంలో ఉండిపోవద్దు. డౌట్‌గా ఉండొద్దు. చొరవ తీసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళదే జీవితం. ఎప్పుడు అవుననాలో, ఎప్పుడు కాదనాలో తెలిసి నిర్దిష్టంగా చెప్పగలిగిన వాళ్ళదే జీవితం. ఇప్పుడు ఏమైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి. ఆ టైంలో అవును లేదా లేదు. ఏదో ఒకటి చెప్పేయాలి. అంతేగాని నసుగుతూ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఇలా ఆలోచించొద్దు. ఏదో ఒక నిశ్చిత అభిప్రాయంతో చెప్పేయండి ఏదో ఒకటి. అలా ఎవరైతే చెప్తారో వాళ్ళదేనండి అసలైన జీవితం. నిర్దిష్ట జీవితం వాళ్ళదే అని చెప్తున్నారండి. ఆ! నిశ్చయించి అవునని, కాదని స్పష్టంగా అనగలిగిన వాడు జీవితంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని మీరు సంపాదిస్తారు. జీవిత సాగరంలోకి అప్పుడే మీరు లంఘించగలరు. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పేసామో, అప్పుడే మన జీవితం అనే సాగరంలో ప్రవేశించగలుగుతామంటండి. దాని లోపలికెళ్ళగలుగుతాము. మనుషులందరూ కంచెల మీదే కూర్చుని ఉంటారు. కోట్లాది మనుషులందరూ ప్రహరీ గోడల మీద కూర్చుని ఉంటున్న వాళ్ళే. ఈ ప్రక్కక, ఆ ప్రక్కక ఎటువైపు దూకాలి అని ఆలోచిస్తూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళే అందరూ. ఆ అవకాశం ఎప్పటికీ రాదు. ఎందుకంటే, ఆ అవకాశం ఎప్పటికే వచ్చేసే ఉంది కనుక. ఉన్న చోటులోనే ఉంది కనుక. అంటే చూడండి గోడ మీద పిల్లని మనకి పోలుస్తారు కదా! గోడ మీద పిల్ల ఏం చేస్తదండి? అటెళ్దామా, ఇటెళ్దామా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఎవరో లేరు, ఎవరో ఎప్పుడు లేకుండా ఉంటారా? వచ్చి పాలు తాగుదామా అన్నట్లు. అలాగే మనం కూడా చాలా మంది కోట్లాది ప్రజలు ఎలా ఉన్నారంటే,
ఆ ప్రహరీ గోడల మీద కూర్చుని ఉంటున్నారంటండి. ఇటు దూకుదామా అటు దూకుదామా అంటే ఎటు వెళ్ళాలో తెలియక అలా సందిగ్ధంలో. అందుకని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అవకాశం ఎప్పటికీ రాదు. ఇంతకుముందు కూడా చెప్పారండి. అవకాశం ఇక్కడే ఉంది. మన ఎదురుగానే ఉంది అవకాశం. దాన్ని అందిపుచ్చుకోవట్లా మనం. ఇంకెక్కడో దేనికోసమో చూస్తున్నాం. ఇంకేదో అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాం మనం. కానీ మన ఎదురుగా ఉన్న అవకాశాన్ని మనం చూసుకోవట్లేదు. నా సలహా ఏమిటంటే, ఒక తప్పు నిర్ణయాన్ని కొన్నిసార్లు తీసుకుని, తప్పు పనే చేయాల్సి వచ్చినా, ఆ తప్పుడు నిర్ణయం, ఆ తప్పు పని చేయడమే మంచిదని. అంటే ఇప్పుడు నిజంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందండి. అది నిజంగా తప్పు నిర్ణయం అయిందనుకోండి. అది కూడా చేసినప్పుడు ఏమవుతుందో ఒక అనుభవం వస్తుంది. ఓహో! ఇలా చేస్తే ఇది తప్పు. అప్పుడు ఒకసారి చేశాను కదా! రెండోసారి చేయకుండా ఉంటాం మనం. ఇప్పుడు చూడండి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ చాలా సార్లు తప్పులు చేసి, చాలా సార్లు ఓటమి ఎదుర్కొని లాస్ట్‌కి ఒక బాగా సక్సెస్ వస్తది ఆళ్ళకి. అంతేగాని ఫస్ట్ టైమే సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. అందుకని మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఈయన చెప్పేది అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒక తప్పు జరిగింది అని తెలిసిన తక్షణం ఆ తప్పు నుండి మీరు తప్పించుకోవచ్చు. ఇంక మళ్ళీ మళ్ళీ చేయం కదండీ. ఒకసారి తప్పు జరిగిందని మనం తెలుసుకున్నాం అక్కడ. ఒక పాఠం నేర్చుకున్నాం. ఓహ్! ఇంక ఇది చేయకూడదు. ఇంకెప్పుడు చెయ్యం మనం ఆ పొరపాటు. కనీసం ఒక విషయమైనా మీకు పూర్తిగా బోధపడింది. అంటే ఒక విషయం నేర్చుకున్నట్టే కదా! తప్పు చేసాం అక్కడ. మళ్ళీ ఇంకొకసారి చెయ్యం మనం. అంటే ఒక విషయం నేర్చుకున్నాం కదా అక్కడ. మీకు మరెప్పుడు అలాంటి తప్పు పని మీరు చెయ్యరు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఇక ఎప్పటికీ చిక్కుపడరు. ఒక గొప్ప అనుభవం మీకు ప్రాప్తించింది. సత్యానికి మరింత సామీప్యంలోకి చేర్చింది. ఒక అనుభవం వచ్చిందక్కడ. ఆ అనుభవం వచ్చేసరికి ఒక సత్యానికి దగ్గరికి ఎళ్తున్నాం. ఇది చేయకూడదని నేర్చుకున్నాం కదా! అక్కడ ఒక పాఠం నేర్చుకున్నట్టే కదా! దగ్గరికెళ్తాం ఇంకా సత్యానికి. మనుష్యుల్లో ఇంత అసందిగ్ధత ఎందుకు? ఎందుకంటే బాల్యం నుంచే మీరు ఏ తప్పులు చేయకూడదు అనే కట్టడి జరిగింది కనుక, చిన్నప్పటి నుంచి మనకు నూరిపోస్తారు గదండీ గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కదండీ. ప్రపంచంలోని అన్ని సమాజాలు ఘోషించి ప్రబోధించిన బోధన ఇదే. ఎంతో భయంకరమైన, ఎంతో హానికరమైన బోధన ఇదే. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరిపోసేస్తాం గదండీ మనం ఇలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అని. పిల్లలకు ఎన్ని తప్పులనైనా చేయవచ్చు అని చెప్పండి. కానీ ఒక్క అభ్యంతరం మాత్రం విధించండి. వాళ్ళు ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయకూడదు అనే ఆ అభ్యంతరం. ఇంతే చాలు. పిల్లలు చక్కగా ఎదుగుతారు. ఈయనేం చెప్తున్నారు చూడండి నిజంగా ఎంత బావుందో ఇది. మనం ఎంతసేపు పిల్లల్ని ఇలా చేయకమ్మా పడిపోతావు పైకెక్కుతున్నాడండి చెట్టెక్కుతున్నాడండి. పడిపోతావు, పడిపోతావు అంటాం మనం. ఇంకెప్పుడైనా ట్రై చేస్తాడా పిల్లోడు? అది ఉండిపోద్ది మనసులో. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అయిపోయి ఓహ్! అమ్మో! చెట్టెక్కితే పడిపోతాను అని అది ఉండిపోయింది. అలాగే అందుకే ఏం చెప్తున్నారు ఓషో గారు? మీరు ఎప్పుడు వాళ్ళకి ఇలా ఇది తప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పొద్దు. ఎన్ని తప్పులైనా చేయొచ్చని చెప్పండి పిల్లలకి. కానీ ఒక కండిషన్. ఏంటది? ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయకూడదు అని ఆ కండిషన్ పెట్టండి వాళ్ళకి అని చెప్తున్నారండి. ఎన్నో అనుభవాలు పొందుతారు. అప్పుడేం చేస్తారు పిల్లలు ఎన్నో అనుభవాలొస్తాయి. తప్పు చేశారనుకోండి రెండోసారి అర్థమవుతుంది వాళ్ళకి. ఇంక ఈ తప్పు చేయరు. ఇంకెప్పుడు చేయరు వాళ్ళు. అంటే ఒక పాఠం, ఒక అనుభవం వచ్చింది. అలాంటి అనుభవాలు ఎన్నో వస్తాయప్పుడు. అసందిగ్ధంగా తయారు కారు. అస్థిరంగా ఉండరు. అస్థిమితంగా ఉండరు. అలాంటి పరిస్థితులు జీవితంలో లభించకపోయినప్పుడు మీరు నిరంతరం చంచలిస్తూనే అటు ఇటు సందేహిస్తూ మొగ్గుతూనే ఉంటారు. అప్పుడు నేర్చుకుంటారు కదండీ! వాళ్ళ అనుభవాలు వాళ్ళు స్వయంగా నేర్చుకున్నారనుకోండి. మనం చెప్పకుండా ఇప్పుడు చెట్టెక్కాడు పిల్లాడు పడిపోయాడనుకోండి. ఓహో! చెట్టు ఇలా ఇలా ఎక్కితే పడిపోతాడు. రెండోసారి ఏం చేస్తాడు జాగ్రత్తగా ఎక్కడానికి ట్రై చేస్తాడు. లేదా ఎక్కడం మానేస్తాడు. అలాగా అప్పుడు ఒక కాన్ఫిడెన్స్‌లకి ఇలా చేస్తే ఒక తెలివితేటలొస్తాయి అన్నీ వస్తాయప్పుడు. అందుకని అలా కాకుండా మనమే అన్నీ నేర్పించేసామనుకోండి. ఇలా చేయకూడదు, అలా అన్నీ నేర్పించేసామనుకోండి. వాళ్ళెలా ఉంటారు? ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? ఎందుకంటే మన గైడెన్స్ ఎప్పుడు ఉంటదని మనం చెప్పలేం కదండీ! అలాంటి టైంలో వాళ్ళకు సందిగ్ధంగా ఏం చేయాలా? ఏం చేయకూడదా? అని ఉంటారు. ఎప్పుడు మనం గైడ్ చేసేస్తూ ఉంటే వాళ్ళని. కాలం దొర్లిపోతూ ఉంటుంది. ఒక మహా సందిగ్ధతే మీలో నెలకొంటుంది. ఒడ్డున నిలబడి నీళ్ళలోకి దూకుదామా వద్దా అనే ఎడతెగని ఆలోచనతోనే ఎందరో కాలం గడిపేస్తూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. ఎంతో మందిని ఇప్పుడు చూడండి పుస్తకాలు రాస్తున్నారంటే ఎంతమందిని గమనించి రాస్తారండి. ఈయన ఎంతో మందిని గమనిస్తున్నారట. బయట ఒడ్డున నిలబడి ఇది కిందకు దూకుదామా వద్దా? దూకుదామా వద్దా? అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళని చాలా మంది చూసారంట. ఈ ఆశ్రమంలో కూడా ఇదే జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం అంటండి ఒక యువకుడు ఈయన దగ్గరికొచ్చారంట. సన్యాసం తీసుకోవాలా? తీసుకోకూడదా? అనే ఆలోచనతో 3 ఏళ్ల నుంచి ఎటూ తేల్చుకోలేక మహా సందిగ్ధంతోనే ఉన్నాడంటండి అతను. తీసుకోనా వద్దా సన్యాసం అని. అయితే ఏదో ఒకటి తేల్చుకుని ఆ ఆలోచనను అంతటితో అంతం చేసేసుకో. నిన్ను సన్యాసం తీసుకోమని, తీసుకోవద్దని ఏ హేతువు చెప్పను. నువ్వే ఒక నిర్ణయాన్ని తీసుకో. సన్యాసం పుచ్చుకున్నా మంచిదే, పుచ్చుకోకపోయినా మంచిదే. 3 ఏళ్ళు ఇలా వృధా చేయడం మాత్రం మంచిది కాదు అని చెప్పారంటండి. నీ ఇష్టం. నీ నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు తీసుకుంటావా లేదా అనేది. కానీ ఏదో ఒకటి తీసేసుకో. 3 ఏళ్ల క్రితమే సన్యాసం తీసేసుకునుంటే అది నీకు
ఉపయోగపడుతుందా లేదా అనేది ఈ పాటికి అర్థమైపోయి ఉండేది. 3 ఏళ్ళు వేస్ట్ చేసేసుకున్నావు కదా! నీకేది మంచిదో నీకు స్పష్టంగా తెలిసిపోయి ఉండేది. అప్పుడే నిర్ణయం తీసేసుకుంటే 3 ఏళ్ల క్రితమే. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండానే 3 ఏళ్ళు గడిచిపోయినియి. 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏ భేదము లేదు. 3 ఏళ్ళు నాశనం అయిపోయినియి అన్నాడంటండి ఓషో గారు. ఇంకా అతీష ఇలా అందుకని ఏం చెప్తున్నారు అతీష? డోలాయమానంగా ఉండకండి. నిస్సంగపు శిక్షణనే స్వీకరించండి. ధ్యాన రహస్యం ఇదే. ఈ రోజుకి చివరి సూత్రం ఇదే. ప్రధానాంశాల మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. మనస్సు నిరంతరము డోలాయమానమే. ఓ ధ్యానికి ఉండాల్సిన క్రమశిక్షణ మనశ్చంచలత్వాన్ని నిశితంగా గమనిస్తూ, ఆ మనస్సును దాని మూర్ఖత్వాలను జాగృతితోనే గమనిస్తూ, దాని సందిగ్ధతను, దాని అస్థిమితత్వాన్ని, దాని అనిశ్చిత డోలాయమానాలను పరికిస్తూ, ఆ గమనించే సామర్థ్యాన్ని తారాస్థాయికి తెచ్చుకుని ఆ మనస్సుతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకోవడమే. అంటే ఇక్కడ ఏంటంటే మనసు ఎప్పుడు ఎలా ఉంటది? ఊగిసలాడుతూ ఉంటది. ఇటా, అటా, ఏంటి, ఏంటి ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది కదండీ! అందుకని ఒక ధ్యానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటేనండి, దాన్ని నిశితంగా గమనిస్తూ ఉండడం. ఆ మనసుని ఏంటి, ఏం ఆలోచిస్తుంది, ఏంటి అనేది దాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలంటండి. ఎప్పుడైతే ఆ గమనించే సామర్థ్యాన్ని ఎప్పుడైతే పూర్తిగా తారాస్థాయికి, చివరి స్థాయికి తెచ్చుకున్నామో మనం, అప్పుడు ఆ మనసుతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకోగలుగుతామంటండి. గమనించే వ్యాసంగానికి పరమార్థం ఇదే. ఆ గమనికే మిమ్మల్ని దాని నుంచి విడదీస్తుంది. ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టామో, ఆ మనసు నుంచి మనల్ని విడిపడేలాగా చేస్తుందది. మనస్సులో జరుగుతున్న దేన్ని మీరు గమనించినా, మీరు మనస్సు నుండి ఛేదించబడిన వారే అవుతారు. గమనికే ఛేదించే ఖడ్గం. ఎప్పుడైతే మనం మనసులో జరుగుతున్న ప్రతి దాన్ని గమనిస్తామో, అప్పుడు అదే మనస్సు నుంచి బయటకొచ్చేసిన వాళ్ళం అవుతాం. అదేనంటండి గమనికే ఆ మనస్సుని ఛేదించే ఒక కత్తి లాంటిది. ఒక ఆలోచన మీ మనసులో సాగుతున్నప్పుడు కేవలం గమనించండి. చాలా ఉన్నట్లుండి ఒక ఎరుక మీకు కలుగుతుంది. మనసులో ఒక ఆలోచన వస్తూ ఉందనుకోండి, ఆ టైంలో వెంటనే ఆలోచించడం గమనించడం మొదలుపెట్టమంటున్నారు ఆలోచనని. అప్పుడు ఒక ఎరుకొస్తుంది మనకి. ఆ ఆలోచన అక్కడుంటుంది. మీరిక్కడుంటారు. ఆలోచనకు మీకు మధ్య ఏ వారధి ఉండదు. ఆలోచనను మీరు గమనించకుండా ఉంటే, ఆ ఆలోచనతోనే మీరు ఐక్యమైపోయి, మీరే ఆ ఆలోచన అయిపోతారు. అందుకని ఏంటి ఆలోచన గమనించలేదనుకోండి మనం, అప్పుడు ఆ ఆలోచనతోనే ఐక్యమైపోయి మనమే ఆలోచన అయిపోతాం. కానీ ఎరుకతో ఎప్పుడైతే గమనించామో ఒకసారి చూడమంటున్నారు దీన్ని. ట్రై చేసి చూడండి. ఆ ఆలోచనగా మీరు ఉండరు. గమనించడం ఎలాగో మీకు తెలీదు కనుకే మనస్సు మిమ్మల్ని బంధించి ఉంచుతోంది. గమనించడాన్ని నేర్చుకోండి. అందుకని మనల్ని గమనించడం నేర్చుకోమంటున్నారండి. ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనతో ముడిపడిపోకుండా గమనించడం నేర్చుకోమంటున్నారు. ఎప్పుడైతే గమనిస్తామో ఆ మనస్సు నుండి అది విడివడుతుంది. ఒక గులాబీ పువ్వుని మీరు చూస్తూ ఉన్నప్పుడు దాన్ని గమనించండి. తారలను మీరు దర్శిస్తూ ఉన్నప్పుడు వాటిని గమనించండి. రహదారి మీద మనుషులు మీకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఓ పక్కన కూర్చుని వాళ్ళని గమనించండి. తర్వాత నెమ్మదిగా మీ కళ్ళను మూసేసుకుని మీ లోపలి రాకపోకలను దర్శించండి. వేలాది ఆలోచనలు, కోరికలు, స్వప్నాలు మీ ముందే చరించడాన్ని గమనించండి. మీ మనస్సు రహదారి ఎప్పుడూ జనసమ్మర్దంగానే ఉంటుంది. ఆలోచనల సంహారం మహా ఉధృతంగా మీ మనోరహదారిలో సదా కొనసాగుతూనే ఉంటుంది. అందుకని ఏదుంటే అది దాన్ని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మన పక్కన కళ్ళు మూసుకొని ఎవరున్నా సరేనంటండి గమనించమంటున్నారు. అలాగే మనకు లోపల ఎన్నో కోరికలు, ఆలోచనలు ఏవో ఒకటి ఉంటాయి గదండీ! కలలో ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఎలా ఉంటది పూర్తిగా ఒక రోడ్‌లో చాలా ట్రాఫిక్ ఉంటే ఎంత జనసమ్మర్దంతో రోడ్డు ఎలా ఉంటదో అలా ఆలోచనలు మనసు లోపల అన్ని ఉంటాయంటండి. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలు మహా ఉధృతంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మన లోపల. తీరం మీద కూర్చుని నదీ ప్రవాహాన్ని గమనించే వాడిలాగా మీరు గమనించండి. అందుకని పక్కన కూర్చుని ఇప్పుడు ఒక నదీ ప్రవాహం తీరం మీద కూర్చొని గమనిస్తాం కదండీ నదిని. అలాగే మన పక్క నుండి చూడమంటున్నారు. ఆ మనసులో ఎలాంటి ఆలోచనలు ఎలా ఉన్నాయా అని చూడమంటున్నారు. కేవలం గమనింపు మాత్రమే మీరు చేస్తూ ఉండండి. మరి అలా గమనిస్తూ ఉన్నప్పుడు అది మీరు కాదు అనే ఎరుక మీకు కలుగుతుంది. అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన చేసేది మనం కాదు అనే ఎరుకొస్తుందంటండి. మనస్సు దానితోనే ఐక్యం చెందుతుంది. అమనస్కం దానితో అనైక్యతను సాధిస్తుంది. మీరు ఒక మనస్సుగా ఉండకండి. నిజానికి మీరు మనస్సు కాదు కనుక. అయితే మరి మీరెవరు? అంటే మీరు మనసుతో ఉండకండి. దాని నుంచి విడిపడండి అని చెప్తున్నారు కదా! మరి మనసు కాకపోతే మీరెవరు అంటే, మనం చైతన్యం. అంటే మీరే గమనిక, మీరే సాక్షి, మీరే ఆ నిశిత పరిశీలన. అన్నింటినీ ప్రతిబింబిస్తూ దేనితోనూ తాదాత్మ్యం చెందని అద్దం లాంటి లక్షణమే మీరు. గుర్తుంచుకోండి. మీరు చైతన్యంతో ఉన్నారు అని నేను అనడం లేదు. మీరే చైతన్యం అని నేను అంటున్నాను. అంటే చూడండి మీరు చైతన్యంలో మీరుంటారు అని కాదు ఈయన చెప్పేదేంటి, మనమే చైతన్యము, శుద్ధ చైతన్యాలం మనము. అందుకని మీరే చైతన్యం అని నేను అంటున్నాను.
అదే మీ నిజమైన గుర్తింపు. ఏ ఏ రోజు ఒకానొకడు నేనే చైతన్యాన్ని అని తెలుసుకుంటాడో వేదాంతాన్ని తెలుసుకున్న వాడే అవుతాడు. ఎందుకంటే ఎప్పుడు నేనే చైతన్యాన్ని అని మీరు తెలుసుకోగలుగుతారో అప్పుడే మీరు అంతా చైతన్యమే అని అన్ని తలాలలోనూ అదే పరివ్యాపించి ఉందని అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఎప్పుడైతే మనం నేను చైతన్యాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ చైతన్యమే అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉన్నది ఈ చైతన్యం అనేది కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము. తనదైన ఓ రీతిలో ఒక శిలకు కూడా చైతన్యం ఉంటుంది. ఒక వృక్షం తనదైన ఓ రీతిలో చైతన్యంగానే ఉంటుంది. అలాగే జంతువులు, మనుషులు ప్రతి వారు తమకే ప్రత్యేకమైన చైతన్యంగానే ఉంటున్నారు. ఆ చైతన్యం ఒక ముఖాల వజ్రం. అంటే మనకే కాదు చైతన్యం అందరిలోనూ ఉన్నది. వృక్షాల్లోనూ, పక్షుల్లోనూ అన్నిట్లోనూ ఉన్నది అదే చైతన్యము. ఏ రోజు మీకు నేనే చైతన్యాన్ని అని తెలుస్తుందో యావత్ విశ్వ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే అవుతారు. లక్ష్యాన్ని అందుకున్న వారే అవుతారు. ఎప్పుడైతే మనం దాన్ని గమనించామో అప్పుడు అసలైన లక్ష్యం ఏంటో అనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది. మనిషి నిన్ను నువ్వే తెలుసుకో అని సోక్రటీస్ చెప్తూ ఉండేవారు. బుద్ధుళ్ళందరి బోధన ఇదే. నిన్ను నువ్వు తెలుసుకో. మిమ్మల్ని మీరెలా తెలుసుకుందాం అనుకుంటున్నారు? మనస్సు మహాప్రబలంగా ఉండి మహానాదాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఒక పెద్ద గోలను సృష్టిస్తూ ఉన్నప్పుడు, మీలోని అతి నెమ్మదిగా వినిపించే అంతర్వాణిని ఎప్పటికీ మీరు వినలేరు. అంటే ఇప్పుడు చూడండి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. మొత్తం బుద్ధుళ్ళు ఎవరైతే ఉన్నారో మహనీయులందరూ కూడా ఇలా చెప్తూ ఉన్నారు. కానీ ఎలా తెలుసుకుంటాం? మన మనసు లోపల ఓ గందరగోళంగా ఉందండి. గందరగోళంగా మహాప్రబలంగా ఓ నాదాలు చేసేస్తుంది. అలాంటప్పుడు మన లోపల ఇంట్యూషన్ వస్తుంది మనకి. అంతర్వాణి ఏదో చెప్తూ ఉంది మనకి. దాన్ని ఎలా వినగలుగుతాం మనం? మనసంత అలజడిగా ఉన్నప్పుడు. మీ మనస్సుతో మీకున్న తాదాత్మ్యాన్ని మీరు విసర్జించాలి. అందుకని ఏం చేయమంటున్నారు? ఆ మనసుని విడగొట్టుకోమంటున్నారు మనల నుంచి మనల్ని. ఎలా విడగొట్టుకోగలు ఎలా చేయగలుగుతాం అది? మనస్సు నుండి మీరు విముక్తం అవ్వాలి. విముక్తి పొందాలి ఆ మనస్సు నుంచి. మనస్సుతో అనైక్యతను మీరు సాధించాలి. అంటే ఐక్యత లేకుండా ఉండాలి మనస్సుతో. జార్జ్ గుజ్జీ మాటే అనేవారు. నా యావత్ బోధనను ఒకే మాటకు సంక్షిప్తీకరించవచ్చు. ఆ మాటే అనైక్యత. అంటే ఈయన చాలా బోధనలు చేశారు. అన్ని బోధనల్ని చిన్నగా చెప్పుకోవాలంటే ఏంటి? అనైక్యత అనే మాట ఒకటే అని చెప్పేవారంటే గుర్జీఫ్. సరైన మాట ఇది. గుర్జీఫ్ బోధనలను మాత్రమే కాదు, గురువులందరి బోధనలను ఈ ఒక్క మాటతోనే సంక్షిప్తీకరించవచ్చు. అంటే అందరి బోధనలు, అందరి మహనీయుల బోధనలను కూడా ఈ ఒక్క మాటతో చెప్పొచ్చంట. ఏంటది? అనైక్యత. మనస్సుతో ఐక్యతతో ఉండవద్దు. అతీశ బోధనకు అర్థం ఇదే. ఆయన ఇలా అంటున్నారు. ప్రధానాంశాల మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. అంటే మనకి ఏదైతే అవసరమో దాని మీదే మన దృష్టిని కేంద్రీకరించమంటున్నారు. అనవసరమైన విషయాలు దేనికి వెళ్ళకుండా. నిరంతరపు ఎరుకే, నిత్య జాగృతే మీ క్రమశిక్షణగా స్వీకరించండి. అలా ఉన్నప్పుడు మీరు మీ మనస్సు నుండి ఛేదింపబడతారు. ఎప్పుడైతే మనం ఎరుకుతో ఉంటామో ప్రతి క్షణము, అప్పుడు ప్రతి నిత్యం జాగృతతో ఎప్పుడైతే ఉంటామో అదే క్రమశిక్షణగా పాటించమంటున్నారు దాన్ని. అలా ఉన్నప్పుడు మనం మన మనస్సు నుండి ఛేదింపబడతామంటండి. ఆ మనస్సు నుండి ఒక్క క్షణం మీరు వేరైతే మొదటి సటోరి మీకు సిద్ధిస్తుంది. అంటే సటోరి అంటే ఏంటంటేనంటండి సమాధి స్థితి. అంటే మేల్కొలుపు. దీన్నే మేల్కొలుపు అంటారు. జపాన్ భాషలో ఇది సటోరి. జపనీస్ భాషలో అంటండి. సటోరి అంటే మనకు అవగాహన కలుగుతుంది. ఆ రోజు మేల్కొలుపు జరుగుతుంది మనకి. మొదటి మేల్కొలుపు మనకి జరుగుతుంది. మొదటి అవగాహన మనకి కలుగుతుంది. ఎప్పుడైతే మనస్సు నుండి మనం వేరుపడ్డామో ఆ టైంలోనంటండి. రెండవసారి ఆ సటోరీ స్థితి మీకు కలిగినప్పుడు మీ మనస్సుతో సంబంధాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రెంచేసుకోవడానికి మీరు సమర్థులవుతారు. ఫస్ట్ సారి జరుగుతుందంటండి ఆ సటోరీ అనేది. తర్వాత రెండోసారి ఎలా జరుగుతుంది? ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంచేసుకోవడానికి మనం సిద్ధమవుతామంట రెండోసారి. మొదటి మారు ఆ సటోరీ స్థితి ఆకస్మికంగా, యాదృచ్ఛికంగా జరుగుతుంది. ధ్యానం చేస్తూ గమనిస్తూ ఉంటే ఒక రోజున అది సంభవిస్తుంది. ఆకస్మికంగా చీకట్లో తడుముకుంటూ మీరు నడుస్తూ ఉంటారు. అనుకోకుండా హఠాత్తుగా మీరు తెరవాల్సిన తలుపునే మీరు గుద్దుకుంటారు. అదే మీ మొదటి సటోరీ. అంటే అనుకోకుండా జరిగిందనమాట ఫస్ట్ సారి. ఆ సటోరీ అంటే మళ్ళీ చెప్తున్నానండి మేల్కొలుపు లేకపోతే అవగాహన జపనీస్ భాషలో. దీన్ని సటోరీ అని. అయితే రెండోసారి ఎలా ఉంది? రెండో సటోరీ ఎప్పుడొస్తుంది? మీ సటోరీ స్థితిలో రెండవసారి అంటే తలుపుతో పోలుస్తున్నారండి. అంటే ఫస్ట్ సారి సటోరీ ఆ స్థితి వచ్చినప్పుడు ఏంటి? ఒక తలుపు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనకి ఏ తలుపులో నుంచి మనం వెళ్ళాలో ఆ తలుపుకి గుద్దుకుంటాం మనం అక్కడ. కానీ రెండోసారి ఎలా ఉంటది? ఆ తలుపు ఎక్కడ ఉంటుందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మీరు ఆ తలుపును సమీపించవచ్చు. రెండో సటోరీ స్టేజ్కి వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినప్పుడు మహా రద్దీగా ఉన్న దుకాణ సముదాయాల్లో ఉన్నా సరే, అన్ని వైపుల నుంచి ఎంతో గోల వినిపిస్తున్నా సరే ఆ ద్వారాన్ని మీరు సమీపించవచ్చు. వెంటనే మీరు మనస్సు నుంచి ఛేదించబడి దూరమైపోగలుగుతారు. రెండోసారి ఏం చేస్తాం? రెండో స్టేజ్లోకి వచ్చేసరికి ఎంత గోలగోలగా ఉన్నా సరేనంటండి మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోగలమంట, ఆ సటోరీ స్టేజ్కి.
మూడవ సటోరి మీరు మనస్సుతో పూర్తిగా వినుర్ముక్తులైపోయినప్పుడు కలుగుతుంది. మనస్సుతో మీరు కావాలని అనుకున్నా కలవలేని పరిస్థితి అప్పుడు ఉంటుంది. మూడవ సటోరి ఎప్పుడవుతుందండి? పూర్తిగా దాని నుంచి విముక్తి పొందుతామంటండి. అప్పుడు మూడవ సటోరి. అప్పుడు ఇంకా కలవాలండి. మనసుతో కలవాలనుకున్నా కలవలేమంటండి అప్పుడు. ఆ మనస్సుని ఒక యంత్రంలాగా మీరు వినియోగించవచ్చు. అప్పుడేం చేస్తాం, మన మనసుని మనం ఏం చెప్తామో అది వింటది. మనం కళ్ళు మూసుకోవాలంటే మూసుకోగలుగుతాం. ఏం ఆలోచన వద్దంటే మానేయగలుగుతాం. అంటే మనం బాస్ అవుతాం మనం అన్నమాట అప్పుడు. అంటే మనసుకి ఎప్పుడు మనం యజమానిగా ఉండాలండి. అంతేగాని కానీ చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే మనసే మనకి యజమానిగా ఉంటుంది. కానీ ఆ స్టేజ్ నుంచి మనం ఈ మూడో సటోరీకెళ్ళేసరికి ఏమవుతుంది, మనసు ఒక యంత్రంలాగా మనం ఏం చెప్తే అది. నుంచోమంటే నుంచోవడం, కూర్చోమంటే మనం ఏం చేయాలనుకుంటే అది మన మనసు వినాలి. అంతేగాని మనసు చెప్పిన మాట మనం వినకూడదు. అలా తయారవుతాంటండి. ఆ మనస్సును మీరు ఒక యంత్రంలాగా వినియోగించుకోవచ్చు. అంటే మనం ఏం చెప్తే అదే వింటుంది అప్పుడు మనసు. ఆ యంత్రంతో భిన్నంగా మీరు ఉంటారు. మీ గాఢ నిద్రలో సైతం ఆ యంత్రంతో అభిన్నంగా మీరు ఉండలేరు. అందుకని ఎప్పుడైతే మనం అలా దాన్ని యంత్రంలా వినియోగించుకుంటామో అప్పుడు ఏంటి, గాఢ నిద్రలో సైతం అది మనల్ని ఉపయోగించుకోలేదు. ఇవే 3 సటోరి స్థితులు. 3 సమాధి స్థితులు. మొదటిది యాదృచ్ఛికంగా సటోరి తలుపును గుద్దుకోవడం, ఢీకొనడం. రెండవది మరింత సాలోచనతో పూనికగా ఆ స్థితిని అందుకోవడం. సూటిగా ఆ ద్వారాన్ని సమీపించగలగడం. మూడవది అత్యంత గాఢంగా ఆ ద్వారంతో అనుసంధింపబడే శృతిని సాధించుకుని ఎప్పటికీ దాన్ని దృష్టి పదం నుంచి తప్పిపోనివ్వకుండా ఉంచుకోగలగడం. ఆ ధ్యానం ఆ ద్వారం అక్కడే శాశ్వతంగా మీకోసం తెరుచుకుని ఉండే స్థితి అది. 3 స్థితులు ఉన్నాయి కదండీ! ఫస్ట్‌ది మళ్ళీ ఇంకొకసారి అదే చెప్తున్నారు. ఫస్ట్ స్థితి ఎలా ఉంది? కళ్ళు మూసుకొని ఫస్ట్ స్థితిలో ఏమి మనం ఎక్కడైతే దేనికైతే ద్వారం నుంచి వెళ్ళాలో దానికి ఢీకొట్టుకుంటాం. కానీ రెండోసారి మనకు తెలుసుకొని చక్కగా వెళ్ళగలుగుతాం ఆ స్థితిలోకి. మూడోసారి ఎప్పుడు మన కోసం తెరుచుకునే ఉంటుంది. మూడో సటోరీ స్టేజ్‌కెళ్ళేసరికి. జపాన్ దేశస్థులు ఈ స్థితిని సటోరి అంటే భారతీయులు దీన్నే సమాధి స్థితి అన్నారు. సటోరి అంటే సమాధి స్థితి. ఆంగ్లేయులు దీన్ని ఎక్స్టసీ అని అనువదించుకున్నారు. ఎంతో అందమైన మాట ఇది. పారవస్యం అనే అర్థంతో ఈ అనువాదం జరిగినప్పటికీ యథాతథంగా ఆ మాటకు అర్థం బయట ఉండడం అని. ఎక్స్టసీ అంటే తప్పుకుని బయటే నిలబడడం అని. మనస్సు నుంచి తప్పుకుని బయటే నిలబడడం అని. అంటే దీన్ని ఎక్స్టసీ, ఇప్పుడు ఇందాకటి వరకు సటోరి అని చెప్పారు కదండి. సటోరి అంటే ఏంటి? సమాధి స్థితి. అంటే ఎప్పుడైతే మనం మేల్కొంటామో, అంటే అవగాహన చేసుకుంటామో మనం, దాన్ని ఆ స్థితి సమాధి స్థితి. దీన్నే ఎక్స్‌టసీ అని అనువదించారంటండి ఆంగ్లేయులు. అంటే దీని మాట ఏంటి? మనస్సు నుంచి తప్పుకొని బయట నిలబడడం. అంటే మనసు ఏం చెప్తుంది దాని ప్రకారం వెళ్ళకుండా పక్కన బయట నిలబడడం అని ఎక్స్‌టసీ అని అర్థం అంటండి. అతీష బోధించిన నిస్సంగపు శిక్షణనే స్వీకరించండి అనే సూత్రానికి ఇంగ్లీష్ ఎక్స్‌టసీ అనే మాట సరిగ్గా సరిపోతుంది. కనుక మనస్సు నుండి ఛేదించుకుని మీరు బయటే నిలబడి ఉండండి. మనస్సు అక్కడ ఉంటుంది. కానీ అది మీరు కాదు. మరికొంతమంది సమాధిని ఎక్స్‌టసీగా కాక ఇన్‌స్టసీగా అనువదించడం ప్రారంభించారు. ఈ మాట కూడా ఎంతో అందమైన మాటే. ఎందుకంటే ఇది బయట నిలబడడం కాదు. మనసు గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని నుంచి తప్పుకుని బయట నిలబడడం కాదు. మనసును గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందులోనే మీరు నిలబడి ఉండడము అనే అర్థం ఇన్‌స్టసీ అనే మాటకు పొసగుతుంది. అంటే ఎక్స్‌టసీ అంటే ఏంటి? బయట నిలబడ్డం, మనసుకి దూరంగా నిలబడ్డం అని చెప్పారు కదండీ! కానీ ఇన్‌స్టసీ అంటే ఏంటంటండి, మనసును గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని నుంచి తప్పుకొని బయట నిలబడ్డం కాదు. అందులోనే మీరు నిలబడి ఉండడము అని అర్థం అంటండి. మనస్సుకు సంబంధించినంత వరకు ఎక్స్‌టసీ అనే మాట సరైన మాట. చైతన్యం విషయానికొచ్చినప్పుడు ఇన్‌స్టసీ అనే మాట ఎంతో బాగుంటుంది. కానీ ఈ 2 మాటలు ఒకే స్వభావానికి 2 విభిన్న అంశాలు. మనస్సుకు బయట నిలబడడం అంటే చైతన్యంతో నిలబడడం అనే అర్థం. అంటే ఎక్స్‌టసీ మనసుకు సంబంధించి ఏంటి? బయట. ఎక్స్‌టసీ అంటే బయట నిలబడ్డం. మనసు నుంచి విడివడి బయట నిలబడ్డం కదండీ! అందుకే మనసుకి అది సూట్ అవుతుంది. ఇన్‌స్టసీ అంటే ఏంటి? దాంతో పాటు ఉండడం. ఆ చైతన్యంతో కలిసి ఉండడం. అందుకని దీనికి చైతన్యానికి ఇది బావుంటుంది. మనస్సుకు బయట నిలబడడం అంటే చైతన్యంతో నిలబడడం అని అర్థం. నేను మనస్సును కాను అని తెలుసుకోవడమే నేను చైతన్యాన్ని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం. చివరగా మనం ఏం తెలుసుకోవాలి? నేను మనస్సును కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని అని తెలుసుకోవడమే. ఉపనిషత్తులు బోధించే సత్య అర్థం ఇదే. నేనే దైవాన్ని, నేనే చైతన్యాన్ని అని. ఇక్కడితో ఈ రోజుకి ఇది చాలు. ఇక్కడితో సిక్స్త్ పాయింట్ అయిపోయిందండి. సెవెంత్ పాయింట్ రేపొద్దున చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.